హాలీవుడ్ పవర్ స్టార్ పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత వీళ్ళిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడెప్పుడో అనౌన్స్ చేయబడిన ఈ మూవీ ఇతర కమిట్మెంట్స్ వల్ల లేట్ అవుతూ వస్తుంది. అయితే చాలా కాలంగా ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వని మేకర్స్ ఇప్పుడు ఉన్నట్టుండి ఎవరు ఊహించని ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, బర్త్డే పోస్టర్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా భగత్ ప్లేస్ అంటూ ఓ సర్ప్రైజింగ్ వీడియోని సోషల్ మీడియాలో వదిలారు. హరీష్ శంకర్ మార్క్ వన్ లైనర్స్, పవర్ఫుల్ యాక్షన్ కలబోసిన ఈ వీడియో ఆకట్టుకుందనే చెప్పాలి. చాలా రోజులుగా పవర్ స్టార్ సినిమాల అప్డేట్ లేక మంచి ఆకలి మీద ఉన్న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. పోలీస్ గెటప్ లో పవన్ కళ్యాణ్ చేతిలో కత్తులు బరిసులు పట్టుకుని ఊచ కోత కోయడానికి మనం ఈ వీడియోని చూడొచ్చు. టీ గ్లాసును పగలగొట్టి నీ రేంజ్ ఇది అని ఓ రౌడీ వార్నింగ్ ఇవ్వగా గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది అంటూ పవన్ పగిలిన గాజు ముక్కతో ఫైట్ చేయడం ఫ్యాన్స్ తో విజిల్ వేస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించిన సైన్యం అంటూ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇప్పటి వరకు షూట్ చేసిన 2 షెడ్యూల్ నుంచి టీజర్ కట్ చేసి వదిలిన హరీష్ శంకర్ ఇప్పుడు అదే ఫుటేజ్ నుంచి భగత్ బ్లేస్ వీడియోని కట్ చేసి రిలీజ్ చేశారు. అందుకే ఈ రెండిట్లో సేమ్ షాట్స్ కనిపిస్తాయి. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అయాంకా బోస్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే ఇప్పుడు ఉన్న ఫలంగా ఎలాంటి స్పెషల్ సందర్భం లేకుండా ఈ వీడియోని రిలీజ్ చేయడంపై సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలను పక్కన పెట్టి పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావడంతో ఎక్కడ చూసినా అదే వాతావరణం కనిపిస్తుంది. ఇలాంటి టైంలో ఊహించిన విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ రావడంతో ఏపీలో ఎన్నికలకు ఏదో సంబంధం ఉంటుందని అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. వాళ్ళు అనుకున్నట్లుగానే తాజా వీడియో సోషల్ మీడియాలో పవన్కు మరింత మైలేజీ వచ్చేలా గాజు గ్లాసును ప్రధానంగా చూపించారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు భగత్ వీడియోలో గ్లాసును హైలైట్ చేయడమే కాదు, దాని చుట్టూ డైలాగ్స్ చెప్పించారు. మామూలుగా పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆఫీసర్కు రౌడీలకు మధ్య గాజు గ్లాస్ గురించి డిస్కషన్ పెట్టడానికి సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ పవన్ పొలిటికల్ మైలేజ్ కోసమే ఉస్తాద్ భగత్ సింగ్ లో ఇలాంటి డైలాగ్స్ పెట్టారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒక నిమిషం వీడియోలోనే ఇలా ఉంటే ఇంకా సినిమాలో ఇంకెన్ని డైలాగ్స్ ఉంటాయని ఆలోచిస్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.